హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్. ఈరోజు మన వీడియో వచ్చేసి స్వర్ణగిరి వీడియో అండి. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెళ్ళాము. అక్కడ విశేషాలు ఏంటో తెలుసుకుందాము ఈ వీడియోలో. మేము ఈ టెంపుల్కి వెళ్ళి దాదాపుగా 1 మంత్ అవుతుంది. 1 మంత్ క్రితం తీసిన వీడియో అండి ఇది. మేము హన్మకొండ నుంచి స్వర్ణగిరికి బయలుదేరాము. హన్మకొండ నుంచి మనము హైదరాబాద్ వెళ్ళే హైవే రోడ్లో యాదాద్రి భువనగిరి ఉంటుంది కదా, భువనగిరి దగ్గర మనకు రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ ఎదురుగా రోడ్లో నుంచి వెళ్తే మనకి ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మానేపల్లి హిల్స్ మీద ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ ఇప్పుడు కొత్తగా ఓపెన్ అయింది కదా, చాలా బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుందండి టెంపుల్. ఇంకా మేము మార్నింగే బయలుదేరాము. అయితే ఆ రోజు అక్కడ పాప వాళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇంకా మేము మార్నింగే వెళ్ళాము, వెహికల్లో వెళ్ళాము. మార్నింగ్ అంతా టిఫిన్స్ అంతా బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసుకొని ఇంకా టెంపుల్కి వెళ్ళాము. ఇంకా భువనగిరికి ఇలా దాటిన తర్వాత మనకు ఈ టెంపుల్ అనేది వస్తుంది హన్మకొండ నుంచి వెళ్తుంటే. భువనగిరి హైవే రోడ్ నుంచి మానేపల్లి హిల్స్ పైన మనకి టెంపుల్ అనేది ఉంటుంది. భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ ఎదురుంగా నుంచి మనము వెళ్తే, ఎదురుంగా రోడ్ల నుంచి వెళ్తే ఒక 4 to 5 కిలోమీటర్స్ ఆ దూరంలో మనకి టెంపుల్ అనేది మానేపల్లి హిల్స్ మీద ఉంటుంది. మేము వెళ్ళిన రోజు ఫుల్ ట్రాఫిక్ ఉందండి, చాలా రష్ ఉంది, క్రౌడ్ బాగా ఉందన్నమాట. ఇంకా వెహికల్స్ పార్క్ చేయడానికి కూడా మనకి ప్లేస్ లేకుండా అయిపోయిందనమాట. టెంపుల్ కొత్తగా అయింది కదా, ఇంకా చాలామంది హాలిడేస్ కదా, చాలామంది విజిట్ చేస్తున్నారు. ఇంకా వెహికల్స్లలో, బస్సులలో, ట్రాలీలలో ఎవరికి వీలున్నట్టు వాళ్ళుగా వస్తున్నారు. ఇదే అండి టెంపుల్ ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి వెహికల్ అనేది పార్క్ చేసుకోవచ్చు ప్లేస్ ఉంటే, లేదు అంటే బయట పార్క్ చేసుకోవాలి. ఇక్కడ మేము ఇంకా వెహికల్ దిగేసి ఇంకా వెళ్ళాము. ఇక్కడ మనం లోపలికి వెళ్ళే ముందుగా ఎంట్రన్స్ లోపలనే లెఫ్ట్ సైడ్ ఇలా షూ ర్యాక్స్ అలా ఉంటున్నాయి, చెప్పులు అవన్నీ పెట్టుకోవడానికి మనకి షెల్ఫ్స్ ఉంటాయి. ఇక్కడ చెప్పులు అనేది వదిలేసుకొని వెళ్ళాలి. ఇంకా మనం ఈ టెంపుల్ ఎంట్రన్స్లోనే స్వామివారి పాదాలు ఉంటాయి పెద్దగా. టెంపుల్ బయట నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. డే టైంలో ఇవి స్వామివారి పాదాలు ముందుగా మనకు దర్శనమిస్తాయి. ఇంకా టెంపుల్లోకి వెళ్ళాలంటే మనము 108 మెట్లు ఎక్కాలండి, 108 మెట్లు ఎక్కి వెళ్ళాలి. వెహికల్ మనకి లిఫ్ట్ అనేది ఏమీ లేదు ఇక్కడ, వెళ్ళడమే స్టెప్స్ మీదకి వెళ్ళాలి. వీల్ చైర్ అవసరం ఉన్న వాళ్ళకి మాత్రం వీల్ చైర్ ఫెసిలిటీ అనేది ఉంది ఇక్కడ. ఇంకా టెంపుల్ లోపలికి ఇట్లా మనం మెట్లు ఎక్కగానే ఇలా టెంపుల్ ప్రాంగణం అంతా వస్తుంది. ఇది మాత్రం ఈ టెంపుల్ దగ్గర ఇది అన్నదాన సత్రం అండి. ఇంకా మధ్యాహ్నం మేము వచ్చేవరకు, మార్నింగ్ మేము డ్యాన్స్ ప్రోగ్రామ్కి వచ్చాము కదా, వచ్చాక మేము ఇంకా వచ్చేవరకు 11కి అలా వచ్చాము, 11-12కి వచ్చాము. ఇంకా లంచ్ అరేంజ్ చేసాము అంటే ఇంకా లంచ్ చేయడానికి అని చెప్పేసి అందరము ఇక్కడికి వచ్చామన్నమాట. పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ వచ్చాక ఇలా లంచ్ అంతా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ టెంపుల్ వెనక సైడే ఒక పెద్ద హాల్ ఉంటుందండి. ఆ హాల్లో రెస్ట్ తీసుకోవచ్చు. అందులోనే పిల్లలంతా మేకప్ అయ్యారు. మనకు రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ పరుపులు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ అందరూ పిల్లలంతా మేకప్ అయ్యారు. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ రోజు, అందరూ మేకప్ అయ్యారు. ఇంకా ఇలా మా పాప పర్ఫార్మెన్స్ అయిపోయాక ఇంకా టెంపుల్లో అంతా మనము తిరిగామన్నమాట మేము. ఇంకా ఇలా మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా చాలా పర్ఫార్మెన్సెస్ ఉన్నాయండి ఆ రోజు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, అంతా 2000 చిల్డ్రన్స్ వరకు వచ్చారు దాదాపుగా. మేము వెళ్ళిన రోజు చాలా రష్ అనమాట, చాలా అప్పుడే స్టార్టింగ్ ఓపెన్ అయిందనమాట.
ఇంకా ఈ టెంపుల్లో కూడా మాకు పాపకి డాన్స్ చేయడానికి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా మేము అవకాశాన్ని ఉపయోగించుకున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ముందు ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది, హనుమాన్ విగ్రహం పెద్దది. ఆ తర్వాత వరాహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది, అంటే అన్ని మండపాలలో పెట్టారనమాట. ఇక ఇప్పుడు చూస్తున్నది మాత్రం ఇది జలనారాయణుడిది విగ్రహం పెట్టారు, కోనేరు. ఇప్పుడు చాలా ఫేమస్ అయింది కదా, ఇట్లా చాలా బాగుంటుంది లైటింగ్ తోటి. అలాగే ఇక్కడ ఫౌంటైన్, వాతావరణం అంతా ఇప్పుడిప్పుడే అంతా బాగా రెడీ అవుతుందడ. ఇంకా చాలా పిక్స్ అనేది తీసుకున్నాము ఇక్కడ. ఇక్కడ మనం టెంపుల్ లోపలికి స్టార్ట్ కాగానే ముందుగా ఇక్కడ హనుమంతుల వారిది ఈ పెద్ద విగ్రహం ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ. దీని పక్కనే పెద్ద గంట కూడా ఒకటి ఉంటుందండి, చాలా పెద్దగా ఉంటుంది ఆ గంట. అలాగే ఇలా ఇప్పుడు ఫంక్షన్లలో అన్నిట్లలో ఇలా పెడుతున్నారు కదా సెల్ఫీ వీడియో తీసుకోవడము, 360 degrees వీడియో, ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. అయితే దీనికి మనం మనీ అనేది కట్టాలి, మనీ కట్టి ఇలా వీడియోలు అనేది తీయించుకుంటున్నాం అనమాట. ఇలా మా పాప కూడా ఈ వీడియో అనేది తీయించుకుందనమాట ఇక్కడ. అలాగే పిల్లలు ఆడుకోవడానికి ట్రాంపెలిన్ ఇంకా అవి కూడా అరేంజ్ చేశారు. ఈ గుడి వచ్చేసి తిరుమలలో టెంపుల్ లాగా కట్టారనమాట. అక్కడ మాడవీధుల్లాగా ఇక్కడ కూడా మాడవీధులు అనేది ఏర్పాటు చేశారు. మనము గుడి లోపల మాత్రం ఫోన్ అలౌడ్ లేదు, కానీ బయట ఈ విధంగా ఫొటోస్ వీడియోస్ అనేది తీసుకోవచ్చు. లోపల వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చేసి చాలా బాగుందండి, చాలా ఎత్తుగా. అలాగే 2 కన్నులు చూసినా కూడా మనకి సరిపోదండి, అంత బాగుంది. ఇంకా చాలా అందంగా ఉందండి విగ్రహము. ఇంకా హనుమాన్ విగ్రహము, గంట, ఇవన్నీ ఇంకా లైటింగ్స్ వేస్తే చాలా బాగుంది. ఇక్కడ మనం లోపల దేవుడు దర్శనం చేసుకోవాలి. దర్శనంకి మాత్రం మనం ఫ్రీగా వెళ్ళవచ్చు. తొందరగా వెళ్ళాలంటే 50 రూపాయల టికెట్ ఉంటుంది. ఇంకా అయితే ఇక్కడ డొనేషన్ పద్ధతిలో ఉన్నది. 1000 రూపీస్కి 4 మెంబర్స్ని పంపిస్తున్నారు. దానికి ఒక వెంకటేశ్వర స్వామి ఫోటోను, ఒక లడ్డు, ఒక శాల్వా, అలాగే మన పేరు మీద అర్చన కూడా చేస్తున్నారనమాట. ఇంకా మేము దేవుడి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. దర్శనం చేసుకొని వచ్చాక ఇక్కడ జలనారాయణుడి విగ్రహం దగ్గర కూడా చూశాక ఇక్కడ కొన్ని పిక్స్ అనేది తీసుకున్నాము. ఇక్కడ మాత్రం చాలామంది చాలా పిక్స్ అనేది తీసుకుంటున్నారు. చాలా బాగుందండి ఇక్కడ లైట్ వేశాక. చుట్టూ లైటింగ్స్ తోటి ఈ టెంపుల్ అనేది చాలా బాగుంది. సాయంకాలం టైంలో స్టార్టింగ్లో నేను ఒక పిక్ పెట్టాను చూడండి, అది చూస్తే తెలుస్తుంది. ఇంకా ఇక్కడ మనకి దీప అలంకరణ కూడా చేస్తారనుకుంటా. అక్కడ దీపాల కోసము ఆ స్తంభం అనేది పెట్టారు. అన్ని కలర్స్ ఇంకా వేయలేదు, కాకపోతే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంకా పైన ప్రసాదం కౌంటరు, ఐస్ క్రీమ్స్, అలాగే వాటర్ బాటిల్స్ ఇవి అమ్ముతున్నారు. కింద నుంచి వచ్చినప్పుడే మనము పూలు కొబ్బరికాయలు తెచ్చుకోవచ్చు. కిందనే పూలు కొబ్బరికాయలు అమ్మారు. ఇది టెంపుల్ చుట్టూ ఓపెన్ ప్లేస్ అన్నమాట, టెంపుల్ చుట్టూ భాగము. ఇంకా ఇలా మేము ఇక్కడ మా ప్రోగ్రామ్ అయిపోయాక దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అన్నీ చూసుకొని ఫోటోలని దిగి ఇంకా మేము తిరిగి బయలుదేరాము. ఇప్పుడు సమ్మర్ టైం హాలిడేస్ టైం కదా, ఈవినింగ్ 4కి అట్లా మనం వెళ్ళినాం అనుకోండి. ఈవినింగ్ డే టైంలో సీన్స్, అలాగే డే టైంలో ఉన్న మన టెంపుల్ స్ట్రక్చరు, అలాగే నైట్ టైం కూడా టెంపుల్ స్ట్రక్చరు 2 చూడొచ్చు. చాలా బాగుంటుంది నైట్ టైం మాత్రము, మంచి లైట్స్ తోటి బాగుంటుంది. ఈ వే నుంచి మళ్ళీ మేము కిందికి వెళ్ళిపోయాము. పైనకి మాత్రం వెహికల్స్ నాట్ అలౌడ్. ఇంకా ఇలా అంతా దర్శనం చేసుకొని, ఇది టెంపుల్ బయట భాగం నుంచి, ఇప్పుడు మన జలనారాయణుడి మండపం ఉంది కదా, ఆ బయట లైటింగ్స్ వేస్తే అలా ఉందన్నమాట. చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. ఇంకా ఇలా అంతా దర్శనము, ఇట్లా అన్ని పనులు అయిపోయాక మేము ఇంకా ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యాము. వచ్చేటప్పుడు దారిలోనే ఈ టెంపుల్కి పక్కనే మనకి భువనగిరి హైవే రోడ్లో హోటల్స్, లాడ్జెస్ ఉన్నాయి.
మంచి హోటల్లో టిఫిన్ చేసేసి ఇంకా ఇంటికి బయలుదేరాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. ఇంతవరకు ఈ వీడియోని చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి.